ఆ ప్రేమలో నిరంతరం మేల్కొంటూ ఆయన నామస్మరణ చేస్తుంటేనే మేల్కొన్నట్టు లెక్క. ఆ విధంగా మేల్కొల్దాం. ఇప్పుడు చేజర్ల వాణి గారు చక్కగా ఒక 20 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. తర్వాత సిహెచ్ నాగమణి గారు హారతి పాట కూడా 2 నిమిషాలు స్పీచ్ అయిన తర్వాత ఆవిడ హారతి పాడతారు. ఇప్పుడు చేజర్ల వాణి గారు రెడీగా ఉన్నారమ్మా? జయబాబా అంకుల్ రెడీగా ఉన్నారు. ఓకే చెప్పమ్మా. స్టార్ట్ చేయండి. జై బాబా. జై బాబా. బాబాకి జై, అందరికీ జై బాబా అండి. అయితే ఇప్పుడు నేను బాబా హమీర్పూర్ పర్యటన గురించి కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. అది చదువుతున్నాను. అయితే మెహర్ బాబా ఉత్తరప్రదేశ్లో ఉన్న హమీర్పూర్ జిల్లాను తన అవతార కార్యక్రమానికి ఉపయోగించుకున్నారనే విషయం అందరికీ కూడా తెలుస్తుంది. అది ఆయన మాటల్లో చెప్పాలి అంటే కనుక ఫెయిరీ ఫ్రీ లైఫ్ ఫేస్ అన్నమాట. అంటే ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితం అని. అది 1952 సంవత్సరం. ఆ ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితము నవంబర్ 15వ తేదీ నుండి 1952 సంవత్సరంలో స్టార్ట్ అయింది. బాబా కాన్పూర్ నుండి మొదలుపెట్టి ఆదివారం రాత్రి అంటే నవంబర్ 16వ తారీఖున బయలుదేరి 18వ తారీఖు కల్లా అక్కడికి చేరుకున్నారు. అయితే బాబా కంటే ముందుగానే అక్కడికి మెహర్జీ, ఐరిన్ ఖానీ వెళ్ళి అక్కడ బాబా కార్యక్రమాలన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళని కలుసుకున్నారు బాబా. అక్కడ 10 రోజుల పాటు అంటే 18 నుండి 27వ తారీఖు వరకు హమీర్పూర్ జిల్లాలో ఉండే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తన యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించారు మెహర్ బాబా. బాబా ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితాన్ని గురించి ఇలా చెప్తూ ఉన్నారు. నవంబర్ 15 నుండి ప్రారంభమైనటువంటి ఆ ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితంలో నాకున్న ఏకైక లక్ష్యమంతా నేను పొందిన సత్యానుభవాన్ని సత్యాన్వేషకులతో పంచుకోవడానికి సంబంధించిందై ఉంటుంది. స్వేచ్ఛ, బంధనాలు ఈ రెండిటి వినాశంగా చెప్పబడే ఈ ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవిత లక్షణం యొక్క భావం ఏమిటంటే దైవీ స్థితి అంటే గాడ్ స్టేట్ మరియు మానవ స్థితులు అంటే మ్యాన్ స్టేట్ పరిపూర్ణ మేళవింపు జరగడము అని అర్థం అని బాబా చెప్పారు. దీని ద్వారా ఒక స్థితి నుండి మరొక స్థితికి వ్యతిరేకంగా మనుగడ సాగించడము జరగదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కాబట్టి ఒకరి పరిధిలోకి వేరొకరు చొచ్చుకుపోయే ప్రశ్న అనేది ఏమాత్రము కూడా ఉద్భవించడం జరగదు. ఈ ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితములో అహముతో నిండిన జీవితంలోని బలహీనతలన్నీ పూర్తిగా కూడా ఆహుతమైపోతాయి. అన్ని కోరికలు, ఆశలు, మోహాల నుండి పూర్తి విముక్తి లభిస్తుంది. ఈ ప్రేమోజ్వల జీవిత ఫలితంగా మెహర్ బాబాతో పాటు ప్రతి ఒక్కరూ భగవంతునితో ఏకమై ఉన్నామనేటటువంటి అవగాహన పొందడం అనేది తప్పకుండా జరుగుతుందని బాబా చెప్పారు. ఈ బాబా ఈ 10 రోజులు తన దర్శన కార్యక్రమాన్ని అనేక గ్రామాల్లో ఆ పట్టణాల్లో ఇవ్వడం జరిగిందిట. ఆ పేర్లు కొన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నా నేను. భార్వా, సుమేర్పూర్, ఇంగోట, మదాహ, మెహర్స్థానా, మహేవా, కుల్పహారు, పన్వారి, రత్, నౌరంగ, మజ్గవాన్, జరాకర్, దగవన్, అమర్పుర, కంగారు, ధౌనౌరి మరియు హర్పల్పూర్ ఇలాంటి ఊళ్ళన్నీ కూడా తిరిగి బాబా తన యొక్క దర్శన భాగ్యాన్ని అక్కడ ఉండే ప్రేమికులందరికీ కూడా అందించారు. బాబా మండలి సభ్యులైనటువంటి కొంతమంది ఆయన బాబాతో వెళ్ళడం జరిగింది. వాళ్ళల్లో ముఖ్యులు అలోబా, బైదులు, చగన్, డాకే, ఏరూచ్, గాడేకర్, గుస్తాద్జీ, సోదరుడు జాలు, కైకోబాదు, శత్రుఘ్న కుమారు, మధుసూదన్, నానాఖీర్, హరిమన్, పంకజ్ రాజ్, పెండు, రంజు, సావక్కత్వాల్, సిద్ధు ఉదాడే, విష్ణు, యశ్వంతరావు వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. అయితే హమీర్పూర్ జిల్లా ఎక్కడున్నదంటే చిత్రకూటానికి దగ్గరలో ఉంది. ఒక ముఖ్యమైన అది మనము దర్శించుకునేటటువంటి ఒక సందర్శన స్థలము భారతదేశంలో మనకు అందరికీ కూడా తెలుసు. చిత్రకూటము అని వినంగానే మనకి రామావతారం గుర్తుకొస్తుంది. ఎందుకంటే రాముడు ఆ రామావతారంలో 12 సంవత్సరాలు సీతాదేవి మరియు లక్ష్మణులతో కలిసి ఇక్కడే ఉండడం జరిగింది. బాబా ఈ అవతార కాలంలో బెత్వా, నర్మదా ఈ 2 నదులకు చాలా ప్రాముఖ్యత ఉన్నది కూడా అని చెప్పారు. అయితే బాబా హమీర్పూర్ నుండి బెత్వా నది పారుతూ ఉంటుంది. ఆ పక్కన నుంచి వెళుతూ బాబా ఇంకో విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. ఏమిటంటే ఇది నా పూర్వావతారంలో నేను ఇక్కడ ఉన్న స్థలము, ఇక్కడ నేను ఉన్నాను అనే విషయాన్ని గుర్తు చేశారు బాబా ఆ సమయంలో.
బాబా మరియు మండలి సభ్యులందరూ హమీర్పూర్కి 18 నవంబర్ 52 సంవత్సరంలో వెళ్లారు. బాబాకి పీడబ్ల్యూడి గెస్ట్ హౌస్లో బస ఏర్పాటు చేశారు. మండలి వాళ్ళకి భవానీ ప్రసాద్ గారింట్లో ఏర్పాటు చేశారు. ఐరన్ కానీబేర్కి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అయినటువంటి ముహమ్మద్ భట్ ఇంట్లో ఏర్పాటు చేశారు. అయితే బాబా మరియు మండలి సభ్యులు అందరూ కలిసి భవానీ ప్రసాద్, కేశవనారాయణ నిగం మరియు పుకార్ ఇండ్లకు వెళ్ళి సందర్శించారు. వారు ఆల్రెడీ బాబా పరిధిలోనే ఉన్నారు అప్పటికి. అయితే బాబా వచ్చే ముందే వీళ్ళ ఈ యొక్క బాబా కార్యక్రమాలన్నిటినీ కూడా ఆర్గనైజ్ చేసేది కూడా వీళ్ళే అన్నమాట. 18, 19 ఈ 2 తారీఖులు బాబా హమీర్పూర్లో ఉన్నారు. మొహమ్మద్ భట్ ఇంటిని కూడా సందర్శించడం జరిగింది. బాబా ఎందుకంటే అక్కడ ఐరన్ కార్ని కలవడానికి వాళ్ళు వెళ్ళారనమాట. కారులో వెళ్ళేటప్పుడు బాబా పుకార్కి ఆ దోవలో వెళ్తూ ఉంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటటువంటి ఆ పొలాలు ఏవైతే ఉన్నాయో వాటి గుండా ప్రయాణం జరుగుతూ ఉన్నది కారులో. అయితే బాబా వాటిని అన్నింటినీ చూపిస్తూ సంజ్ఞలు చేస్తూ ఉన్నారు. అయితే ఈయన పుకారే పక్కనే కూర్చుని ఉన్నారు. పుకార్ ఏమనుకున్నారంటే దాంట్లో ఏ పంట వేశారు అని అడుగుతున్నారేమో బాబా అని అనుకున్నారు. కానీ బాబా సంజ్ఞలకు అర్థము కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకు అవగతమైంది. అదేమిటంటే అక్కడ ప్రేమికులు నివసించే మెహర్ కాలనీ మరియు మెహర్ టెంపుల్ నిర్మాణాలు అక్కడ వెలిసాయని అప్పుడు పుకారికి అర్థమైంది. బాబా ఎందుకు ఆ రోజు అలా సంజ్ఞలు చేశారా అని చెప్పి అనే విషయము. ప్రతి సంవత్సరం హమీర్పూర్ వాసులు బాబా ఆ సందర్శించిన 18, 19 తేదీలు ఎప్పుడూ కూడా ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ప్రేమ మేళా అని చెప్పుకుంటూ ఉంటారు. బాబా సెంటర్లో హమీర్పూర్ చాలా ముఖ్యమైనటువంటి సెంటర్ అనే విషయం మనందరికీ కూడా తెలిసింది. అక్కడ మెహర్పూరి ట్రస్ట్ ఒక స్కూలును కూడా నడుపుతోంది. దానికి కేశవనారాయణ నిగం మరియు పుకార్ వీళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ట్రస్టీలుగా ఉన్నారు. ఆ తర్వాత శాలిగ్రామ శర్మ గారు అక్కడ బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేవారు. మెహర్ పుకార్ అనే హిందీ మ్యాగజైన్ కూడా పబ్లిష్ చేయబడటం జరుగుతోంది. దానికి చీఫ్ ఎడిటరు శాలిగ్రామ శర్మ గారే. బాబా మండలి వారు 20వ తారీఖు నవంబర్ కల్లా ఇంగోటా చేరుకున్నారు. బాబా లక్ష్మీచంద్ పాలీవాలా ఇంట్లో బస చేశారు. అయితే ఆ ఇంటి వరండాలో పుకారు బాబాని రామునిగా దర్శించి సృహ తప్పి నేల మీద పడిపోయాడనమాట. బాబాని చూడంగానే ఆయనకి సాక్షాత్తు రాముడే కనబడ్డాడు. ఆ యొక్క ఆనందాన్ని తట్టుకోలే కింద సృహ తప్పి పడిపోతే తర్వాత బాబా మళ్ళీ అతన్ని మామూలు స్థితికి తీసుకురావడం కూడా జరిగింది. ఇప్పుడు ఇంగోట ఒక యాత్రాస్థలంగా అందమైన మెహర్ టెంపుల్గా ఏర్పడి అవతార్ధాముగా పిలువబడుతోంది. ఆ తరువాత బాబా ఇంగోటా నుండి అక్కడి నుండి బయలుదేరి బాబా మరియు అతని యొక్క మండలి సభ్యులందరూ కూడా కలిసి మహేవా గ్రామానికి చేరుకున్నారు. 21 సాయంత్రానికల్లా. అది మహేవాలో ఉన్న ఎత్తైన అందమైన కొండ ప్రాంతము. కేశవ నిగం అతని తమ్ముడు ముకుందలాల్ కలిసి ఒక అందమైన కుటీరాన్ని నిర్మించారు. మట్టితో తయారు చేశారనమాట బాబా అక్కడ ఉండడానికి. దానికి మెహరస్థానా అనే పేరు పెట్టారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ కూడా బాబాకి చాలా బాగా నచ్చాయి. ఆ నేచర్లో ఉండేటటువంటి ఆ యొక్క అందం అంతా కూడా, ఎందుకంటే ఆయనే అది సృష్టించింది. తను సృష్టించిన అందాన్ని చూసి ఆయనే ఆనందపడుతూ ఉన్నారట ఆ సమయంలో. దానికి కొంచెం దూరంలో మండలి వారికి ఏర్పాటు చేశారు వీళ్ళు బసని. ఈ ప్రదేశంలోనే కేశవనారాయణ నిగం మొట్టమొదటిసారిగా తను రాసినటువంటి మెహర్ చాలీసాని బాబాకి వినిపించడం జరిగింది. అప్పుడు అది విని బాబా ఇలా అన్నారు, నువ్వు ఆ మెహర్ చాలీసాలో రాసినటువంటి ఆ పద్యాలు, ఆ వర్సెస్ ఏవైతే ఉన్నాయో నా హృదయాన్ని ఎంతో కదిలించాయని చెప్పారనమాట. ఇక్కడ బాబా ప్రజా దర్శనాల్లో చాలా ఇచ్చారు. ఆ దర్శనంలో ఒక మెసేజ్ని ఇలా ఇచ్చారు బాబా, భగవంతుని చేరు మార్గాలు ఇవన్నీ కూడా అని చెప్పి. అంటే భవిష్యత్తులో దీనికి ఉన్న ప్రాముఖ్యతను స్థలాన్ని ఉద్దేశించి అన్నమాట అని అప్పుడు అందరికీ అర్థం కాలేదు. తర్వాత అక్కడ ఆ విషయం ఏంటనే విషయం బాబా ప్రేమికులందరికీ అర్థమైంది. మళ్ళీ ఒక సందేశాన్ని ఇచ్చారు బాబా, మత సాంప్రదాయాలు, కర్మకాండలు, సత్యాన్వేషిని నిజమైన ఆంతరిక ప్రయాణం ద్వారం వద్దకు మాత్రమే తీసుకెళ్ళగలవు. అంటే మనము పాటించే ఈ సంప్రదాయాలు, కర్మకాండలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్యం గురించి అన్వేషించేటటువంటి ఆ వ్యక్తికి ఏదైతే ఉందో ఆ ప్రయాణం, ఆంతరిక ప్రయాణం కేవలం ద్వారం వద్దకే తీసుకెళ్ళగలుగుతాయట.
అక్కడి నుండి ఈ ఆంతరిక ప్రయాణం కొన్ని రాజమార్గాలను అనుసరించి ముందుకు కొనసాగుతుంది. ఈ రాజమార్గాలలోకెల్లా అత్యంత అంటే క్వికెస్ట్ అనమాట, అంటే అత్యంత త్వరగా చేరుకునే మార్గం ఏదైతే ఉంటుందో అదేమిటంటే పరమ సత్యం యొక్క ఎరుకతో ఒకటైనటువంటి దైవీ మానవుని ద్వారా, అంటే గాడ్ మ్యాన్ సాగించేటువంటి మార్గం అన్నమాట. అలాంటి దైవీ మానవునితో సంబంధం పెట్టుకున్నప్పుడు ఆంతరిక ప్రయాణం చాలా సులభం అవుతుందని మెహర్ బాబా ఇక్కడ గట్టిగా ఉద్ఘాటించి మరీ చెప్పారు. దైవీ మానవునిలో భగవంతుడు తనను తాను పూర్తి వైభవంతో ప్రకటనమవుతాడు. అదేమిటంటే అనంత శక్తి, ఇన్ఫినిట్ పవర్, అంతులేని జ్ఞానము, అన్ఫాథమబుల్ నాలెడ్జ్, అవ్యక్తమైన ఆనందము, ఇన్ఎక్స్ప్రెసిబుల్ బ్లిస్, శాశ్వత అస్తిత్వము, ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్. ఈ ప్రధాన లక్షణాలతో దైవీ మానవుని ద్వారా భగవంతుడు తన సంపూర్ణ వైభవాన్ని ప్రకటిస్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా. బాబా ఈ మెహరాస్థానాన్ని తన జీవితంలో ఈ భూమి మీద తను ముందుగానే తన కోసం సెలెక్ట్ చేసుకున్న ప్రదేశం అన్నమాట మెహరాస్థానా అనేది ఆల్రెడీ. అయితే బాబా తర్వాత కూడా మళ్ళీ 54వ సంవత్సరంలో అక్కడికి వెళ్ళి అవతారుడుగా ప్రకటించుకోవడం జరిగింది. అది ఫిబ్రవరి 6 అనమాట, 1954వ సంవత్సరం. ఆ తర్వాత బాబా మెహరాస్థానా నుండి బాబా మండలి వారు అందరూ కలిసి రథ్ అనే ప్రదేశానికి వెళ్ళారు. 25 నవంబర్ 1952వ సంవత్సరం అక్కడ 25,000 మందితో పబ్లిక్ ఆ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. రథ్ నుండి బాబా నవరంగా వెళ్ళిపోయారు. అక్కడ రాంప్రసాద్ బాబాకి మండలి వాళ్ళకి బస ఏర్పాట్లన్నీ కూడా చూశారు. అయితే కొంతమంది బాబాకు వ్యతిరేకంగా ఉండి గ్రామంలోనికి రాకుండా ఉండాలని, ఆ ప్రదేశాన్ని మొత్తం కూడా నీటిలో ముంచాలని, ఆ కాలుగట్లను అన్నిటినీ కూడా తెంచేశారనమాట. అంటే వరదలాగా వస్తే కారు ముందుకు వెళ్ళలేదు కదా. అయితే అది బాబా వచ్చే సమయానికి ముందే ఆ యొక్క ప్రాబ్లం అనేది సమసిపోయిందన్నమాట. అంతేకాకుండా ఆ గందరగోళం జరిగిన ప్రదేశమే ఇప్పుడు మెహర్ధామ్గా మనం పిలుచుకున్నటువంటి ప్రదేశం అన్నమాట. అది బాబాకు శాశ్వతమైన స్మారక చిహ్నంగా మారిపోయింది. ఈ మెహర్ధామ్ని ఆ రోజుల్లో బరోడా మహారాణి గారు, సీనియర్ ఆది గారు ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. వీళ్ళు కూడా ఆ రోజులను ఇప్పటికి కూడా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు ఉన్నప్పుడు. ప్రపంచంలోనే మెహరాస్థానా గొప్ప యాత్రాస్థలంగా పవిత్రమైందిగా నిలిచిపోయింది. తర్వాత బాబా 8 గంటలకి తన అక్షర పలకం మీద చేతులు చూపిస్తూ అవతార్ మెహర్ బాబాకి జై అని చెప్పి ఇలా చెప్పడం కూడా జరిగింది. ఈరోజు నా పుట్టినరోజు, నేను మొట్టమొదటిసారిగా నా సొంత విజయాన్ని పిలిచాను అని. ఆ గ్రామం అంతా బాబా మొట్టమొదటిసారిగా 21వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు అక్కడ గడిపిన రోజులన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ మెహర్ ప్రేమ మేళా కూడా ఇప్పుడు కూడా నిర్వహించుకుంటూ ఉంటుందన్నమాట. అయితే బెత్వా నదీ తీరానున్నటువంటి ఓరాన్ అనే పట్టణంలో, అంటే బెత్వా 15 మైళ్ళ దూరంలో ఉందన్నమాట ఆ గ్రామం ఇచ్చౌరా. ఇదే మెహర్ ప్రేమ తీర్థంగా కూడా పిలువబడుతోంది. బాబా తన మండలి సభ్యులైనటువంటి అలోబా, బైదుల్, కృష్ణాసి, ఎరూచ్, గుస్తాజీ, కైకోబాదు, కుమార్ అండ్ పెండు, ఈ వీళ్ళందరూ కూడా కలిసి వెళ్ళడం జరిగింది. ఈ మారుమూల గ్రామానికి రెండోసారి వచ్చినప్పుడు వెళ్ళారు బాబా. 1954వ సంవత్సరంలో బాబా బెత్వా నదిలో స్నానం చేసిన పవిత్రమైన నది. ఒక ఆధ్యాత్మిక మీటింగ్ జరపబడింది ఆ రాత్రి అంతా కూడా. అయితే గ్రామీణులందరినీ కూడా బాబా ఏం చెప్పారంటే, ఆ మీటింగ్ జరిగే సమయంలో మీరందరూ ఇళ్లల్లోనే ఉండండి, నేను చెప్పేంత వరకు మీరు బయటికి రావద్దని ఆదేశించారు. అయితే కొంతమంది బయట నుండి వచ్చిన వాళ్ళు ఆ ఆదేశాలను ఏమాత్రం కూడా ఖాతరు చేయలేదు సుమా. ఒక పారదర్శకమైన అద్భుతమైన, అయితే వాళ్ళు ఏం చేశారంటే బాబా మీటింగ్ జరిగేటప్పుడు వాళ్ళు పక్కన నుంచి తొంగి చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందా అని. వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు గమనించింది ఏంటంటే, ఒక పారదర్శకమైనటువంటి అద్భుతమైన ఆ రేడియంట్ పవర్ ఏదైతే ఆ జ్ఞాన జ్యోతి పైనుండి, అంటే స్వర్గధామం నుండి భూమి మీదకి వచ్చింది. ఆ దివ్య జ్యోతిని వారు కూడా చూసి అనుభవైక వైద్యము పొందడం జరిగింది. ఆ తర్వాత మెహర్ బాబా 9 ఫిబ్రవరి నైటు పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. భజనలు, కవ్వాలీలు, అలాగే
11 అర్ధరాత్రి దాటిపోయింది అనమాట. బాబా అందరికీ చెప్పారు, ముఖము చేతులు కడుక్కున్నారా అని అడిగారు అందరినీ కూడా. 12 గంటలు అయిపోయింది, ఏరూచిని పశ్చాత్తాపరాధన చేయమని చెప్పారు. అప్పుడు ఏరూచి ఇంగ్లీష్లో పశ్చాత్తాపరాధన చేశారు. రంజు ఉర్దూ, తర్వాత ఢాకే మరాఠీలో చదివారన్నమాట. 10th ఫిబ్రవరి వచ్చే ముందు బాబా తన ఆల్ఫాబెట్ బోర్డు మీద చేతులు చూపిస్తూ అవతార్ మెహర్ బాబాకి జైన్ తన చేతిని ఎత్తి డిక్లేర్ చేయడం జరిగిందనమాట. బాబా మనం ఇప్పుడు బాబా ప్రోగ్రామ్స్లో కూడా ప్రేమ సమ్మేళనలో కూడా చూస్తూ ఉంటాం. అవతార్ మెహర్ బాబా అన్నప్పుడు ఈ 2 చేతులు ఇలా పైకెత్తి మనము మన యొక్క ఆనందాన్ని చూపిస్తూ ఉంటాము. ఆ విధంగా బాబా ఫస్ట్ టైం అక్కడ చేయడం జరిగిందని చెప్తున్నారు. అయితే బాబా ఇలా చెప్తూ ఉన్నారు మళ్ళీ, నేను నా భౌతిక దేహాన్ని విడిచిన 700 సంవత్సరానికి మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడ చెప్పడం జరిగిందనమాట. హమీర్పూరు, మెహరాస్థాన, నౌరంగా వీటన్నిటినీ కలిపి ఏమనొచ్చు అంటే త్రికోణాకారంగా ఉన్నటువంటి మెహర్ ప్రేమ మేళ, మెహర్ ప్రేమ పండుగను అక్కడ ఉన్న గ్రామీణులే కాదు, భారతదేశంలోని ఆ ప్రజలందరూ కూడా, ప్రేమికులందరూ కూడా ఆ ప్రేమలోని ఆనంద అనుభూతి యొక్క లోతులను అనుభవించి పరవశం పొందినటువంటి హమీర్పూర్ ప్రేమికులు ఎంత అదృష్టవంతుల్లో కదా. బాబా వాళ్ళు ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయి. బాబా తన యొక్క దివ్య కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే ఆ గ్రామీణ ప్రజలు ఎవరైతే ఉన్నారో హమీర్పూర్ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా కంట నీరు పెట్టని వాళ్ళంటూ ఎవ్వరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆనంద బాష్పాలు అవ్వండి, బాబా వెళ్ళిపోతున్నాడని బాధ అవనండి, ఏదైనా కానివ్వండి, మొత్తానికి ఆ యొక్క పరిస్థితి అక్కడ కనబడిందని చెప్పడం జరుగుతోంది. అయితే ఆ ప్రేమోజ్వల జ్వాల అలా జ్వలిస్తూనే ఉన్నది. అందుకే బాబా అన్నారు, హమీర్పూర్ జిల్లా నా హృదయము అని. అదే సమయంలో మనకి కూడా తెలుసు, హమీర్పూర్ నా హృదయము, అలాగే ఇండియా వచ్చి నా యొక్క మైండ్ అని చెప్పి బాబా చెబుతారనమాట. అదే సమయంలో చెప్పడం జరిగింది. బాబా ఇచ్చిన దర్శనాలలో ఇండియా కాదు, ఆంధ్ర. బాబా ఇచ్చిన దర్శనాల్లో ప్రజల స్థితి ఎలా ఉందంటే, ఒక దీపపు పురుగు తనకు కలిగే ప్రమాదం గురించి ఏమాత్రము కూడా లెక్క చేయకుండా పిచ్చిగా ఆ దీపం చుట్టూ ఆ సెగ కోసం పరుగులు పెట్టేటట్లుంది. ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఒక తల్లి 9 నెలలు కష్టపడి ఎంత కష్టాన్నైనా భరిస్తుంది. ఆఖరికి ఆ కష్టమంతా ఒక్కసారి తన బిడ్డను చూసుకోవడంలో ఆ కష్టం అంతా కూడా మర్చిపోతుంది. అలాగే ఇక్కడ హమీర్పూర్ ప్రజలు కూడా, వీళ్ళు ఆ గ్రామంలో ఉండే వాళ్ళకి తినడానికి తిండి కూడా ఉండేది కాదు, కట్టుకోవడానికి బట్ట కూడా సరిగా, అలాంటి ఎప్పుడు అవతారుడు అక్కడికి వచ్చాడనే ఉద్దేశంతో ఎక్కడి నుంచో వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేనప్పుడు కూడా అంత కష్టపడి వాళ్ళు ఆ బాబాని దర్శించడానికి వచ్చి, ఆ బాబాని దర్శించిన ఆ ఆనందమయ స్వరూపుని దర్శించగానే వాళ్ళ యొక్క కష్టం మొత్తము కూడా మర్చిపోయేవారట. ఇది హమీర్పూర్ యొక్క పర్యటనలో కొన్ని విషయాలను సేకరించి నేను చెప్పడం జరిగిందండి. అవతార్ మెహర్ బాబాకి జై. తప్పులుంటే క్షమించగలరు. అవతార్ మెహర్ బాబాకి. హమీర్పూర్ పేట గురించి చెప్పేది తెలియజేశారు. హమీర్పూర్ ఇస్ మై హార్ట్ అన్నారు బాబా. అక్కడ వాళ్ళందరిలో ఆర్థికంగా వెనకబడినప్పటికీ కూడా బాబా ప్రేమలో మాత్రం అత్యంత ధనవంతులు అన్నారు వాళ్ళని. అంచేత మన ఆంధ్రుల గురించి ఆంధ్ర ఇస్ మై మైండ్, మనంతా మ్యాండెక్స్ ఇంటలెక్ట్, మనలో తెలివితేటలు ఎక్కువ అనమాట. అంచేత మన తెలివితేటలను వాళ్ళ పేదరికంలో ఉన్నా కూడా బాబా ప్రేమలో ఎంతో ఉన్నతంగా ఉన్నారు. అది ఒక అదృష్టం. మంచి చక్కటి విషయాలు తెలియజేశారు. వెరీ వెరీ హ్యాపీ. విషయం గుర్తుకొస్తుందండి ఈ విషయం. అయితే హమీర్పూర్కి అయితే నేనైతే వెళ్ళి ఇంతవరకు సెంటర్ని సందర్శించింది లేదు. కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ఏమని చెబుతారంటే, ఇప్పుడు ఎక్కడికి ఎవరు వెళ్ళి బాబా సెంటర్ దర్శించుకు వచ్చినప్పటికీ కూడా మనం వెళ్తేట వాళ్ళు ఎవరో మన సొంత ఆత్మీయులు వచ్చి వెళ్ళిపోతుంటే మనం ఏ విధంగా కంటనీరు పెట్టుకుంటున్నామో వాళ్ళు వెళ్ళిపోతున్నామని, అదే విధంగా వాళ్ళు అలా కంటనీరు పెట్టుకుని వాళ్ళ యొక్క ప్రేమను ఆ రూపంలో ఇప్పటికీ కూడా చూపిస్తారని నేను చాలా మంది ద్వారా ఈ విషయాన్ని వినడం జరిగింది. అలాంటి ప్రదేశాన్ని సందర్శించకపోయానే ఒక చిన్న బాధ కూడా ఉన్నది. జై బాబు.
ప్రతి సంవత్సరం కూడా ఆంధ్ర ప్రేమికులు వెళ్తుంటారు. అలాగే మేము 2-3 సార్లు వెళ్ళాము. వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నప్పటికీ కూడా మనం వెళ్తే ఎంతో ఆప్యాయంగా, చక్కగా, ప్రేమగా, ఎంతో ఆప్యాయంగా మీరు అన్నట్టు ఆ బంధువుల్లాగా చూసుకొని మంచి భోజనాన్ని ఏర్పడి మనకి లేకపోయినా మన కోసం వాళ్ళు ఎన్నో కష్టపడి ఆ పెరుగు, మజ్జిగ, అన్ని రైస్ అవన్నీ కూడా వాళ్ళు వాడకపోయినా కూడా తెప్పించి మనకి ఇస్తుండేవారు. చాలా చాలా ప్రేమతో చూసేవారు. అంచేత అదే నిజంగా అందుకే హమీర్ ప్లీజ్ మై హార్ట్ అన్నారు బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు హారతి పాట మన నాగలక్ష్మి గారు పాడవలసిందిగా కోరుచున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు బాబా వారికి హృదయపూర్వక జయబాబాలు తెలియజేస్తూ, అలాగే కూడా మీ అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి చక్కగా కార్యక్రమాన్ని సమయానికి ముగించగలిగే గనక మీ అందరికీ కూడా నా హృదయపూర్వక జయబాబాలు తెలియజేస్తున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. హారతి. ఏమ్మా హారతి రాలేదు ఆవిడ? నాగలక్ష్మి గారు పాడండి. మ్యూట్ లో లేరు, వాన్లోనే ఉన్నారు. ఏమి మరి వినపడడం లేదు గొంతుగా? వినపడట్లా నాగలక్ష్మి గారు. ఉందే లైన్ లో ఉంది. ఏమ్మా ఏం పాడడం లేదు, వినపడడం లేదా? ఏంటమ్మా మీ పాట మాకు వినపడడం లేదు. మెహర్వాణి లేకపోతే పాడి అమ్మా. మెహర్వాణి. జై బాబా. లక్ష్మి జై బాబా అండి. జాయిన్ అయ్యారండి నాగలక్ష్మి గారు. జై బాబా అండి. ఏ జై బాబా పాడండి. జై బాబా వినపడుతుంది, పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా, అహంకారము హారతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుధ్యము పొందగా, పాహి శరణు సాయుధ్యము పొందగా. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే.
अवतार मेहर बाबा की जय। 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 प्रीतम मेहर प्रभु की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा ने।